హలో అండి, మహాలక్ష్మికి హాయ్ అండి. ఈ వీడియోలో అయితే ఒక శారీని అయితే నేను మదర్ అండ్ డాటర్ కాంబో లాగా కుట్టించుకున్నాను అనమాట. చూడండి, మాకు నియర్ బైలోనే టైలర్ షాప్ ఉంటే అక్కడే కుట్టించుకున్నానండి. చూడండి, నాకు వచ్చేసి గ్రీన్ కలర్ శారీ మొత్తం అయితే గ్రీన్ కలర్ పింక్ బార్డర్ వచ్చింది. పింక్ నేను తీసేసి బ్లూ కలర్ సెట్ చేసుకున్నాను అనమాట. పైన వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. కింద మొత్తం ఫుల్ గేరా అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి పాపదనమాట. సేమ్ మ్యాచింగ్లోనే చేయమంటే ఇట్లా గాగ్రాలాగా సెట్ చేయించాను. కింద వచ్చేసి లెహంగాకి ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేశారు. పైన బ్లౌజ్ పైన వచ్చేసి ఫ్రిల్స్ అనేవి పెట్టారండి హ్యాండ్స్కి. వెనకాల వచ్చేసి హుక్స్ కింద సెట్ చేశారనమాట. మొత్తం నాకు అయితే డిజైనింగ్ బ్లౌజ్ పీస్ అయితే దొరకలేదన్నమాట పాపకి. సో ఇలా ప్లెయిన్లోనే కుట్టించేసాను. ప్లెయిన్లో బ్లౌజ్ పీసే దొరికింది నాకు. ఒక చిన్న చున్నీ కూడా వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ పీస్ పైన ప్లెయిన్ వచ్చింది కదా, ప్లెయిన్గా వచ్చిన దాన్ని మనమైతే డిజైన్ ఎందుకు చేయకూడదు, వర్క్ ఎందుకు చేయకూడదు, స్టోన్స్ అనేవి ఎందుకు సెట్ చేసుకోకూడదు అని చెప్పి నాకు వచ్చిన చిన్న ఆలోచన అండి. దీనికి అనేది ప్యాచ్ అనేది రెడీ చేసి సెట్ చేశాను అనమాట పాపదానికి. చూడండి, ప్యాచ్ వర్క్ కూడా మొత్తం నాకు మ్యాచింగ్లో, ఇది భోగికి అని చెప్పి పండక్కి అని చెప్పి అయితే కుట్టించాను. సో భోగి రోజున వేసుకున్నాం అనమాట. భోగి రోజుకి సింబల్గా కుండలతో ఉన్న బ్లౌజ్ పీస్నే డిజైనింగ్ చేసుకున్నాను నేను. కుండలతో ఉంటాయి కదా, భోగి రోజున సింబాలిక్గా ఉంటుందని చెప్పి. కాకపోతే పాపకి అనేది దొరకలేదు. నాకు వచ్చేసి ఇది కూడా వెనకాల వచ్చేసి డోరీస్ పెట్టించుకున్నాను. ఇంకా అలాగే బుట్టలు వచ్చేసి బుట్ట చేతులు కూడా పెట్టించాను అనమాట. చూడండి, ప్యాచ్ వర్క్ అన్నాను కదా, ఇదిగోండి డిజైనింగ్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఆవు ఇంకా అలాగే కుండ, లోటస్లో కుండ వచ్చి దానిపైన వచ్చి ఆవు కూర్చున్నట్టుగా ఇట్లా సెట్ చేద్దామని అయితే అనుకున్నానండి. డిజైనింగ్ చేసినప్పుడు వీడియో అనమాట ఇది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి, మీరే చెప్పాలి డిజైనింగ్. ఇదిగోండి, ప్లెయిన్ ఉన్న బ్లౌజ్ పీస్ని కాస్త ఇలా డిజైనింగ్ బ్లౌజ్ పీస్ లాగా సెట్ చేశాను అనమాట. కింద లెహంగాకి కూడా స్టోన్ వర్క్ అనేది చేశానండి, ప్లెయిన్గా ఉందని చెప్పేసి. చూడండి, ఇలా మధ్యలోకి అయితే నేను ప్యాచ్ వర్క్ అనేది ప్యాచ్ రెడీ చేసుకుంటే మధ్యలోకి అనేది స్టిక్ చేసి చుట్టూరు కూడా మా నార్మల్ స్టోన్స్ అనేవి స్టిక్ చేసేసాను అనమాట. చూడండి, ఫైనల్గా స్టిక్ చేసిన తర్వాత ప్యాచ్ పెట్టిన తర్వాత లుక్ అనేది చాలా డిఫరెంట్గా చేంజ్ అయిందనమాట. చూడండి, ఈ డిజైనింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. కరెక్ట్గా సెట్ అయిందో లేదో కూడా చెప్పాలి మీరే. వేలు ఖర్చు పెట్టి మగ్గం వర్క్లు అయితే చేయించలేం కదండి. అలాంటప్పుడు ఇలా ప్యాచ్ వర్క్స్ అనేవి చాలా బెస్ట్ అని నేను చెప్తాను.